నందమూరి బాలకృష్ణ కుటుంబానికి, నందమూరి హరికృష్ణ కుటుంబానికి అసలు పడటం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హరికృష్ణ తనయులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు మాత్రం బాబాయి బాలయ్యతో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నా బాలయ్య మాత్రం తగ్గనంటున్నాడనే వార్తలు ఇప్పుడు మరింత బలపడ్డాయి. బాలయ్య నటిస్తున్న 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ చూసిన అనంతరము ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు అదరహో బాబాయ్ అంటూ బాలయ్యపై దర్శకుడు క్రిష్పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ బాలయ్య మాత్రం వాటికి కనీసం స్పందించను కూడా లేదు. ఈ చిత్రం ఆడియో వేడుకకు 100 మంది విశిష్ట అతిథులకు డిజిటల్ ఇన్విటేషన్స్ ఇచ్చారు. కానీ అబ్బాయిలకు కానీ అన్నయ్య హరికృష్ణకు కానీ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. వాస్తవానికి తాను నటించిన డిక్టేటర్కు పోటీగా ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని విడుదల చేశాడు. దాంతో ఈ చిత్రానికి థియేటర్లు దక్కకుండా చేయడానికి బాలయ్యతో పాటు పలువురు టీడీపీ పెద్దలు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇద్దరికీ చాలా సన్నిహితుడైన ఒక సీనియర్ నటుడు వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడని, తానే పక్క నుండి ఎన్టీఆర్ చేత బాలయ్యకు ఫోన్ చేయించి క్షమాపణలు కూడా చెప్పించాడట. దాంతో బాలయ్య దానికి స్పందించి ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆడియో వేడుకకు వస్తానని చెప్పి కూడా చివరి క్షణంలో రాలేదని ప్రచారం జరుగుతోంది. ఇక జనతా గ్యారేజ్ టైంలో కూడా బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని పలువురు టీడీపీ నాయకులను కలిసి హెచ్చరించారు. చివరి క్షణంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఈ విధంగా బెనిఫిట్ షోలను ఆపేస్తే జూనియర్ ఫ్యాన్స్ బాలయ్య, లోకేష్లను తప్పుపడతారని భావించి బాలయ్యకు నచ్చచెప్పి చివరి క్షణంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారని జూనియర్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక తమ అన్నయ్య స్వర్గీయ జానకీరామ్ కుమార్ల పంచకట్టు వేడుకకు హాజరైన ఎన్టీఆర్, కళ్యాణ్ రాములు గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకకు రాకపోవడానికి కారణం వారికి ఆహ్వానాలు అందకపోవడమే కారణం అంటున్నారు. ఆ మధ్య జరిగిన అమరావతి శంకుస్థాపనకు 1,50,000 ఇన్విటేషన్లు ముద్రించి అందరినీ ఆహ్వానించిన జూనియర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఆహ్వానాలు అందలేదని వాస్తవమని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబే వీరి మధ్య సంబంధాలు చెడగొడుతున్నాడని, లోకేష్ కోసమే ఇదంతా చేస్తున్నాడని, అన్నీ తెలిసిన బాలయ్య కూడా తన అల్లుడి కోసం మౌనం పాటిస్తున్నాడని కొందరు విశ్లేషిస్తున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.